ఇప్పుడు హెచ్ఐటి థర్డ్ కేసు అయితే సీరియస్లీ నేను చెప్తాను. అంటే నేను స్పెండ్ చేసిన 2.5 hour టైం కి నేను పెట్టిన 295 రూపీస్ కి వర్త్ అయితే నాకు అనిపించింది అనమాట. సీరియస్లీ బాగుంది, అన్డౌటెడ్లీ మూవీ బాగుంది అనమాట. అంటే మనకు ట్రైలర్ లో నాని గారి దగ్గర నుంచి ఒక డైలాగ్ ఉంటుంది, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమి కింద 6 feet హోల్లో ఉండాలా, అంతేకాని క్రిమినల్స్ ఫ్రీగా అయితే బయట తిరగకూడదు అని అంటాడు కదా. సో మూవీలో నాని క్యారెక్టరైజేషన్ ఏంటంటే సెల్లులో కూడా పెట్టాడు బ్రో. డైరెక్ట్ గా క్రిమినల్స్ ఎక్కడ ఉన్నా ఎవరైనా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని డైరెక్ట్ గా హోల్లో పెట్టేస్తా ఉంటాడు అనమాట. అంటే నానీస్ మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. అన్డౌటెడ్లీ నేను చెప్తాను, నానీస్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది నానీదంతా. అండ్ హీరోయిన్స్ కూడా బ్రో, ఆ అమ్మాయి కూడా శ్రీనిధి శెట్టి సో మంచి రోల్ ఇచ్చినారు అనమాట. పక్కన ఇంకొక అబ్బాయి ఉంటుంది. అండ్ నాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సినది ఎవరు అంటే శైలేష్ కొలను. ఆయన డైరెక్షన్ అయితే నిజంగా చెప్తాను, ఆయన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్షన్స్ అని నేను చెప్తాను. అఫ్ కోర్స్ హిట్ 1 కూడా మంచి డైరెక్షన్, అండ్ ఇది కూడా బాగుంది. అంటే లైక్ ఇంటెలెక్చువల్లీ షార్ప్ అనమాట. లాస్ట్ మూవీ సైంధవ్తో కొంచెం దెబ్బతిన్నాడు కదా, సో ఈ మూవీలో అయితే ఇంకా ప్రాపర్ గా బాగా కవర్ చేస్తున్నాడు. చాలా కొత్తగా చూపించినాడు చాలా సీన్స్ అంతా. ఫస్ట్ హాఫ్ మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ బానే ఉంటుంది, స్లైట్ లాగ్ ఉన్నా. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ తో ఏంటంటే సో మనకు వచ్చేసి ఆ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. డెఫినెట్లీ నాట్ అలౌడ్ బ్రో, ఎందుకంటే మనకు మార్కో లెవెల్ వైలెన్స్ అని నేను చెప్పలేను, కానీ దాంట్లో ఒక 30-40% రీచ్ అవుతుంది. సో వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో నాని కోసము శైలేష్ కొలను డైరెక్షన్ కోసము హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇది చూస్తా ఉంటే నానిలో మాస్ యాంగిల్ మనం ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ చేసుకున్నాము. ఎంతసేపు అంటే మంచి మూవీస్ ఉన్నాయి, క్లాస్, అష్టాజమా కావచ్చు, పిల్ల జమీందార్ కావచ్చు, అలా మొదలైంది కావచ్చు, భీమిలి కబడ్డీ జట్టు, ఎన్నో ఉన్నాయి. కానీ సో నాని మాస్ గానే ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటే అలా ఏం లేదు బ్రో, అలా మనకేముంటది అనమాట. కాకపోతే నాని బాడీ లాంగ్వేజ్ కి కొంచెం సెట్ అయ్యే విధంగానే ఉంది మూవీ అంతా. అండ్ ఇంకా క్యామియోస్ గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నాని హెచ్ఐటి ద 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతా ఉంది. సో హీరో ఎవరు అందరికీ తెలుసు అనమాట. అండ్ అడవిశేష్ గారు కూడా కరెక్ట్ టైమ్ లో ఫైనల్ లో వచ్చి బాగా సేవ్ చేస్తాడు. ఓవరాల్ గా ఒకటే బ్రో, నాని 1 man షో అనమాట. కమాండింగ్ యాక్షన్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బెండింగ్ అంటాము, లేకపోతే గూస్ బంప్స్ అంటాము, నర్వ్ రాకింగ్ అంటాము, హార్ట్ రేసింగ్ అంటాము, ఇలాంటి అడ్జెక్టివ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది. బీజిఎం కూడా బానే ఉంది. ఏదో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బీజిఎం లైట్ అయింది, కానీ ఓవరాల్ గా ఒకటే బ్రో, సెకండ్ హాఫ్ లో లైట్ స్లాబ్ ఉన్నప్పటికీ బయటికి మనం వచ్చేసరికి ఒక మంచి మూవీ అనే ఫీల్ తోనే మనం వస్తాం.